వ్యవసాయ పనుల్లో కూలీలు అవసరం లేకుండా విత్తనాలు వేసే యంత్రాన్ని తయారు చేశాడు జేఎన్టీయూ ఇంజనీరింగ్ స్టూడెంట్ రణధీర్. పొలంలో విత్తనాలు వేసే సమయంలో తన తండ్రి పడుతున్న కష్టాలను చూసి సోలార్ పవర్ సీడ్ సోయింగ్ మెషిన్ను రూపొందించానని తెలిపాడు. సోలార్ పవర్తో నడుస్తుందని, రైతులకు ఉపయోగపడుతుందన్నాడు రణధీర్. వచ్చేసి చిర్రం రణధీర్, మా ఫాదర్ వచ్చేసి గంగాధర్. మా ఊరు అంటే జగిత్యాల జిల్లా తులసినగర్. సో అక్కడ మా ఫాదర్ అనేది ఫార్మర్ మా ఫాదర్. సో మా ఫాదర్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న పొలంలలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడ నాకు ఒక గ్యాప్ అనేది ఒకటి కనిపించింది. ఏది మేము ఎక్కువ మా పొలం సైడు మక్కలు అనేది వేస్తాం. సో అక్కడ మాకు కూలీలు అనేది ఎక్కువ అవసరం ఉండే. సో దాన్ని కూలీలని తీసేసి ఒక మిషన్ అనేది ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను అనేది సోలార్ పవర్డ్ సీడ్స్ మిషన్ అనేది ఒకటి తయారు చేశాను. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సీడ్స్ అనేది ప్రిసైజ్ డిస్టెన్స్లో వేసుకుంటూ వెళ్తుంది. సో ఆ డిస్టెన్స్ కూడా మనము ఇన్పుట్ ఇవ్వాలి. మన ఒక సీడ్ నుంచి ఇంకొక సీడ్కి ఎంత డిస్టెన్స్ ఉండాలో అది మనం మిషన్లో ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. సో ఈ ఐడియాని నేను ప్రస్తుతం ఇప్పుడు నేను జేఎన్టీయూలో చదువుకుంటున్నాను. జేఎన్టీయూలో ఎంటెక్. సో నా ఎంటెక్ ప్రాజెక్ట్గా ఇది చేద్దామని అనుకున్నాను. ఈ ఐడియాని నేను డాక్టర్ చెన్నకేశవ రెడ్డి సార్ ఉంటారు, R&D డైరెక్టర్, సార్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు సార్ కూడా ఇది మంచి ఆలోచన, నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పి ప్రోత్సహించి సార్ కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం కానీ ఇంకా ముంగడికి ఐడియాతోని ఇలా చేయని మంచి ప్రోత్సహించిండు. సార్ గైడెన్స్తోని ఈ మిషన్ అనేది చేశాను నేను. ఫ్యూచర్లో అయితే చేంజ్ ప్రస్తుతానికి అయితే జస్ట్ డ్రై సీడ్స్ ఉంటాయి కదా, డ్రై ల్యాండ్లో సీడ్స్ వరకే ప్రస్తుతానికి ఉన్న ప్రోటోటైపు. ఇన్ ఫ్యూచర్లో ఈ ప్రోటోటైప్ని పెద్ద చేసినప్పుడు వరి మన తెలంగాణలో వరి ఎక్కువ వేస్తాం కదా, సో వరిలకు కూడా పోయే విధంగా ట్రయల్ చేస్తాం.